చాలా ఘోరంగా ఉందన్నమాట సిచ్యువేషన్. చూడండి మీరు, ఫుల్ రష్. నేను ఇంకా సీటు దొరక పిల్లలు కూర్చొని వెళ్ళొచ్చు అనుకున్నాను మామ. కూర్చోండి, కొనుక్కొని వెళ్ళరా. ఇంకా ఇప్పటివరకు జనరల్ లో నిలబడుకొని వెళ్ళాడి, ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళి హోటల్లో చిల్లు వేసి 16లో పెట్టుకొని చిల్ అవ్వాలి. ఎక్కువ ఆయిల్ రారే హరి, నా చేతులు ఇప్పుడు మెరుస్తున్నాయి లైట్ లో. ఆయిల్ వేసి మళ్ళీ చేసినట్టుంది. ఏంటి ఇంత పెద్దగా ఉంది అసలు హోటల్? అదే రిచ్గా ఉంది మామ. హరి నీకు ఎలా అనిపించింది? బాగుంది, మంచిగా ఉంది. ఫాస్ట్ చెప్పేది అంతా. హే గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అందరూ పడుకొని వీడియో స్టార్ట్ చేస్తాను అనుకోబాకండి. ఊరికే రీల్స్ చూస్తున్నాను, ఇంకా వీడియో స్టార్ట్ చేయడం గుర్తొచ్చింది, ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. వీడికైతే ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేదు, వీళ్ళందరికీ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళని స్కూల్కి వెళ్ళిపోయాడు, వీడు మాత్రం రూమ్ లోనే ఉన్నాడు, ఇంట్లోనే ఉన్నాడు. ఈ రోజు ప్లానింగ్ అయితే మామ ఈ రోడ్కి పోతున్నాం అనమాట. నైట్ ట్రైన్, అది కూడా జనరల్ వెళ్ళిపోతామని ఫిక్స్ అయ్యాము. సో చూద్దాము, అక్కడ హోటల్ కూడా తీసుకోవాలి. టాపిక్ ఏమైనా కానీ వీడియో మాత్రం లాస్ట్ లో చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మర్చిపోకుండా, ఓకేనా? చలో ఇంద్రా, చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు మా పిన్ని వాళ్ళ ఇంట్లో లంచ్ వచ్చి మ్యాంగోస్ విత్ ఉల్లగడ్డ తాలింపు, వైట్ రైస్ అండ్ అది సాంబార్. తినేసి బయలుదేరేద్దాం. ఇప్పటికే టైం వచ్చి 1:30 దాటింది. బయలుదేరాలి త్వరగా. బాగా చదువుకో, ఎంజాయ్ చెయ్యి, బాగా తినాలి మెయిన్గా, అర్థమైందే? అది చేస్తాడులే, చెప్పకపోయినా చేస్తాడు. సో మనం ఇప్పుడే బయలుదేరాం అనమాట. టైం వచ్చి 2:30 కావస్తుంది. ఇప్పుడు వెళ్ళి బస్సు ఎక్కి మన రూమ్కి వెళ్ళేసరికి ఎట్లా కాదన్నా 1.5 hours 2 hours ఈజీగా పట్టేస్తుంది ఓన్లీ బస్సులో వెళ్తే. సో చూద్దాం, వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం ప్యాకింగ్ చేసుకోవాలి. ఈరోజు నైట్కి మనకి ట్రైన్ ఉందన్నమాట. ఇప్పుడే టైం వచ్చి ఈవినింగ్ 6 అవుతుంది అనమాట. మన ట్రైన్ వచ్చి కోయంబత్తూరులో 7:30కి అయితే స్టార్ట్ అవుతుంది. ఒక 6:40 6:50 కైనా బయలుదేరితే మనకి సెట్ అయిపోద్ది కరెక్ట్ గా. నా ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఒక బ్యాగ్ అండ్ ఆల్సో ఇక్కడ ఒక బ్యాగ్ అండ్ మెయిన్ గా కంపెనీ సామాన్లు తీసుకొని పోవాలి. ఈ పెద్ద పివిఎన్ లేజర్ తీసుకొని పోవాలన్నమాట. అదే మాకు చాలా బాధగా ఉంది. అండ్ ఆల్సో ఈ చిన్న ట్రాలీ ఒకటి. ఈ రోజు హోటల్ స్టే చేసేది కూడా మంచి హోటల్లో బుక్ అయింది అనమాట. సో అది కూడా చూపిస్తాను, వీడియోలో చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే ట్రైన్ చెప్పి చూద్దాము. దానికంటే ముందు నేను ఫ్రెష్ చేసి వచ్చాక వీడియో కంటిన్యూ చేస్తాను, ఓకేనా? అది తీసుకుంటా. సరే, ముందర ల్యాప్టాప్ బ్యాగ్ పెట్టుకో అయితే. సరే కానీ వద్దులే మామ, ముందర ల్యాప్టాప్ బ్యాగ్ నా బ్యాగ్ తెలియచుకుంటా. ముందే లావురా చూడు నా బ్యాగ్. ఒకటే బ్యాగ్ పెద్దది, అదొకటి ఇదొకటి. నాది చూడు ఎంత వెయిట్ ఉందో. ఎంతనైనా లేదురా, అది ఇదిలా వెయిట్. ఇప్పుడు రా వెళ్దాం. సో మనం ఇప్పుడు వచ్చాం అనమాట. కరెక్ట్ 20 minutes ఉంది ట్రైన్ కి. ఇంకా టికెట్ కూడా తీసుకోవాలి. జనరల్ టికెట్ అయితే తీసుకున్నాం మామ. జనరల్ లో పోవాలి, కాకపోతే ఫుల్ ఉందన్నమాట జనాలు. చూడండి, లగేజ్ యాడ్ పెట్టాం చూడండి మామ. వాష్రూమ్ పక్కన పెట్టాం అనమాట. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఇంకోటి. కరెక్ట్ టికెట్ పెట్టినాం. అంటే 1.5 hour కాబట్టి మేము కూడా టికెట్ బుక్ చేయించుకోలేదు అనమాట. బస్సులోనే వెళ్ళిపోవచ్చు. కాకపోతే మధ్యలో మనకి కష్టం వచ్చింది, ఆ పివిఎన్ లేదు పెద్ద బాక్స్ ఉంది కదా, దాని వల్ల కష్టం వచ్చింది అనమాట. అది లేకపోతే అంత కష్టంగా ఉండేది కాదు. చిన్న ట్రాలీతో ఈజీగా మేనేజ్ అయిపోయి ఉండేది. మళ్ళీ పెట్టి మన కోసం పెట్టినట్టున్నారా ప్లేస్. చూడండి జనరల్ ఎట్ట ఉందో, లోపల చూపిస్తాను. ఫుల్ రష్ మామూలుగా ఇంత రష్ ఉండదు, ఫుల్ రష్. మేము కూడా ఇక్కడే నిలబడుకోవాలన్నమాట 1.5 hour. ఎరా సీట్ దొరకదా? పక్కనే గంటన్నర 20 నిమిషాలు ఇప్పుడే స్టార్ట్ అయింది మా ట్రైన్ అయితే. చాలా ఘోరంగా ఉందన్నమాట సిచ్యువేషన్. చూడండి మీరు, ఫుల్ రష్. మా లగేజ్ లోపల పెట్టేస్తున్నాం. హరి తీయడం టాస్క్. కకృతి పడినవారా మా? తక్కువ 1.5 గంట వెళ్ళిపోవచ్చు, కానీ మరి ఎంత జనం మరి. అదే చాలా జనాలు ఉన్నారు, హౌస్ఫుల్.
నేను ఇంకా సీట్ దొరకదులే కూర్చొని వెళ్ళొచ్చు అనుకున్నాను మామ. కూర్చోండి కొనుక్కొని వెళ్ళరా ఇంకా. నిజంగా అదే అనుకున్నా. అంటే కోయంబత్తూరు నుంచే స్టార్ట్ అనమాట. సో అందుకని సీట్ దొరకదులే అనుకున్నా. ఇట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడే తిరుపూర్ మామ అంతా ఖాళీ అయిపోయింది అనమాట. జనరల్ ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. ఇంకా 50 కిలోమీటర్స్ ఉందన్నమాట మామ ఈ రోడ్డుకి. కరెక్ట్గా 100 కిలోమీటర్స్ కోయంబత్తూరు నుంచి. ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్స్ 8:55 కల్లా దిగేస్తాం. ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తున్న ట్రైన్లో జనరల్లో వాష్రూమ్ ఎలా ఉందో చూపిద్దాం అనుకున్నాను, కానీ లోపల సిచ్యువేషన్ మరీ వరస్ట్గా ఉందన్నమాట. సో అందుకని నేను ఆ ధైర్యం చేయదలుచుకోలేదు. సో ఈసారికి వాష్రూమ్ అయితే స్కిప్ అయిపోయింది. ఇది రాది వాళ్ళు పెట్టుకోవాలి ఇయర్ ఫోన్స్. ఫుల్ మూన్ చూడండి మామ, అసలు ఎంత బాగుందో. ఐఫోన్ ఉంటే భలే ఉండదు రా హరి. తీసుకోకూడదా ఐఫోన్? నువ్వు తీసుకునే ఫోటో లేదా నేను వెయిట్ చేస్తున్నా. సో మనం ఇప్పుడే దిగామన్నమాట ఈ రోడ్ లో. టైం వచ్చి కరెక్ట్ గా 9:10 అవుతుంది. ఒక 15 నిమిషాలు లేట్ గా అయితే వచ్చింది. సో ఇప్పుడు వెళ్ళి బయటికి పోయి మనం హోటల్ కి వెళ్ళాలి. ఆటోనా టాక్సీ మాట్లాడుకొని. బుక్ చేశారు అసలు? చేశారు. అదే మెయిల్ పెట్టి వదిలేసాం కదా లేట్ గా. చేశారు. నేను ఫాలో అప్ చేశాను కదా అయ్యా. మనం వదులుతామా అంత ఈజీగా? ఫోన్ చేసావా? టాక్సీ కూడా టక్కన బుక్ అయిపోయింది అనమాట. ఇంకా హోటల్కి వెళ్తూ ఉన్నాము. జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ అలా ఉంది. చూపిస్తా. హోటల్ చాలా మంచిగా ఉంది అనమాట ఫొటోస్ లో చూడడానికి. చూద్దాం ఎలా ఉందో. ఇప్పటివరకు జనరల్ లో నిలబడుకొని అల్లాడి ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళి హోటల్లో చిల్లు వేసి 16లో పెట్టుకొని చిల్ అవ్వాలి. ఏంటి ఇంత పెద్దగా ఉంది అసలు హోటల్? అదే రిచ్గా ఉంది చూడు మామ. బా లోపల రెస్టారెంట్ కూడా ఉందిరా. రిసెప్షన్ ఏరియా చేసేట్టుందో. ఇంటి పక్క చూడు. ఇంకా ఇది బాగుంది. లోపల రెస్టారెంట్ కూడా ఉంది. ఈ పైన చేస్తే భలే ఉండేదిరా లైట్. అదే మన రూమ్ నెంబర్ వచ్చి 317 అండ్ వైఫై పాస్వర్డ్ కూడా ఇచ్చారనమాట. 317 ఇటు సైడ్. అది అక్కడే ఉంది చూడరా. అదే 317. అయ్యో మళ్ళీ వస్తే మా పెట్టంగానే మంచి ఫీలింగ్ అసలుకే. కార్డు పెట్టంగానే అసలు లైట్లన్నీ ఆన్ అయిపోద్ది. కింగ్ బెడ్ ఒకటే ఉందంట మామ, ట్విన్ బెడ్ లేదంట. ఇంకా హరి నేను ఒకే బెడ్ మీద పడుకోవాలి ఈరోజు. నిద్ర పట్టడం లేదురా. ఏమైంది ప్రకాష్? సో మామ ఇప్పుడే చెక్ ఇన్ అయ్యామన్నమాట. మీకైతే ఫస్ట్ ఒక రూమ్ టూర్ ఇచ్చేస్తాను చూసేయండి. దాని తర్వాత తినడానికి పోదాం. ఫుల్ ఆకలేస్తుంది. ఇది మెయిన్ డోర్. లాక్ వేసేద్దాం. పక్కనే కీ కార్డు ఇక్కడ పెడితే మాత్రమే ఆన్ అవుద్ది. ఇక్కడ వచ్చి మన లగేజ్ పెట్టుకోవడానికి 2 ర్యాక్స్ అయితే ఇచ్చినారు అనమాట. ఇక్కడ వచ్చి ఒక కబోర్డ్, లోపల లాకర్ కూడా ఉంది. పని చేస్తుందో లేదు తెలియదు మామ. పని చేయట్లేదు. అయినా మనకి అంత ఇంపార్టెంట్ వస్తువులు ఏం లేవు. దీనిపైన హ్యాంగర్స్ ఉన్నాయి అప్పట్లానే. 2 హ్యాంగర్స్. టీ చేసుకోవడానికి అన్ని సామాన్లు ఉన్నాయన్నమాట. మిల్క్ పౌడర్, కాఫీ పౌడర్, అండ్ ఆల్సో టీ డిప్స్, షుగర్, 2 కప్స్, అండ్ ఆల్సో వాటర్ బాటిల్, అలానే ఒక కెటిల్. సో ఇటు పక్క పెద్ద టీవీ అయితే ఉంది, ఒక సెటప్ బాక్స్ పెట్టి. ఇది స్మార్ట్ టీవీ అయితే కాదు మామ, ఓన్లీ సెటప్ బాక్స్ ఒకటే యాక్సెస్. ఇది వీళ్ళ మెనూ అనుకుంటా, ఇన్ రూమ్ డైనింగ్ది. అండ్ ఇక్కడ ఒక చైర్, ఒక టీ పై లాగా ఉంది. దాని పక్కన వ్యూ చూద్దాం ఎలా ఉందో ఫస్ట్ బయట. ఒరే రోడ్డు వ్యూ రా హరి మనకి. మార్నింగ్ భలే ఉంటుంది. మార్నింగ్ చాలా బాగుంటుంది ఇంకా. సో ఇట్లా పక్క వచ్చామంటే ఇక్కడ ఏదో స్విచ్చెస్ ఉన్నాయి. డు నాట్ డిస్టర్బ్ స్విచ్ అండ్ ఆల్సో క్లీన్ స్విచ్ కూడా ఉంది. ఈ 2 స్విచ్చెస్ వేస్తే వాళ్ళు క్లీన్ చేసి వెళ్తారు. ఇక్కడ ఒక చిన్న డెస్క్ ఉంది మన వర్క్ ఏమైనా చేసుకోవడానికి లేదా లగేజ్ ఏమైనా పెట్టుకోవడానికి. ఇక్కడ ల్యాండ్ లైన్ అండ్ ఆల్సో పేపర్స్ ఇచ్చినారు అనమాట, ఏమైనా నోట్స్ రాసుకోవడానికి. ఒక పెన్ను కూడా ఇచ్చినారు ఫ్రీగా. కింద మ్యాట్ కూడా చూసారు మామ, అసలు ఎంత బాగుందో. అంటే టైల్స్ మార్బుల్స్ లాంటివి కాకుండా చాలా బాగుంది అనమాట. అంటే వుడెన్ ఫినిష్ ఇచ్చి. సో ఏసీ కంట్రోల్ అయితే ఇక్కడ ఉందన్నమాట, రిమోట్ లో లేదు, ఫిక్స్ చేస్తున్నారు గోడకి. అండ్ ఇటు పక్క పెద్ద మిర్రర్, నాకంటే హైట్ ఉంది. మెరస్తుంది కదా నా గుండు. ఎలా హరి మెరసలా? లైట్ భలే మెరస్తుంది. సో బాత్రూమ్ చూద్దాము, పక్కనే ఉంది. ఓపెన్ చేయగానే పెద్ద మిర్రర్ ఇక్కడ కూడా, అండ్ ఆల్సో ఒక సింక్. ఇది బాతింగ్ ఏరియా. ఒక కట్టెన్ ఇచ్చున్నారు. ఇట్లా పక్క వస్తే ఇక్కడ చూడండి డెంటల్ కిట్, ఇక్కడ షేవింగ్ కిట్, ఇది వచ్చి కోంబ్, అలానే ఏంటి మాయిశ్చరైజర్, అలానే ఒక షాంపూ, 2 సోప్స్ ఉన్నాయి. ఈ సోపులు వెరైటీ ఉన్నాయి కదా, ఇట్లాంటి ఫస్ట్ టైం చూస్తున్నాను రౌండ్ ఉండేవి. సో ఓవరాల్ గా ఇదన్నమాట మనం 3 days కి స్టే చేయబోయే హోటల్ రూమ్. ఎలా రెండుకి అనిపించింది? బాగుంది, మంచిగా ఉంది. కాస్ట్ చెప్పేది అంతా 4000 ఒక్క రోజుకి.
ఒక నైట్ స్టేకి 4,000 విత్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్. సో మొత్తం ఇక్కడ 3 days స్టే చేయబోతున్నాం అనమాట. అంటే 3 days కి 4,000 వేసుకుంటే 12,000 సంథింగ్ ఎంట్లో పడింది. సో ఇదే ప్యాకేజ్ లో మనకి బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్ ఉందన్నమాట. అదంతా రేపటి వీడియోలో చూద్దాము. రేపు మనం సైట్కి వెళ్ళాలి, ఆ వీడియోలో బ్రేక్ఫాస్ట్ కూడా చూపిస్తాను ఏమేమి పెట్టారు అని. సో ప్రస్తుతానికి అయితే తినడానికి వెళ్దాం. ఫుల్ ఆకలేస్తుంది. ఆఫ్టర్నూన్ ఎప్పుడో మా పిన్ని వాళ్ళ ఇంట్లో తిన్నాను, మళ్ళీ పోరికి ఏం తినలేదు. పెట్టలేమా? అదే రెమో సినిమా పెట్టారు అనమాట ప్రొజెక్టర్ లో. అంబియన్స్ చూడండి హెవీగా ఉంది. హోటల్ ఫుల్ లైట్లతో, ఇక్కడ ఏం ఎక్స్ట్రా లైట్లు ఏం లేదు. వెనకాల ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుందా, అదే అనమాట మన హోటల్. దాని పక్కనే ఉంది. అఫ్ఘానీ తందూరి హాఫ్ చెప్పాం అనమాట. ఇంకో బిర్యానీ ఒకటి చెప్పాము. బాగానే ఉంది స్మెల్ అయితే. నీ ఫోన్లో వాళ్ళు వస్తుందా హరి ఫోటోలో? ఎక్స్చేంజ్ చేసుకున్నావు ఫోనా? నువ్వు వైఫ్ అనుకున్నప్పుడు ఎక్స్చేంజ్ చేస్తా. పర్రే వాళ్ళు ఎవడి రాయాలి. ఇక్కడ ఫోటోలు వాళ్ళు వస్తాయి మా బ్యాక్గ్రౌండ్ లో. అదే గ్రేవీగా ఉంది. అదే పర్లే బాగానే ఉంది. అదేం లేదు, నిజంగా అంతే అనిపించదు. పర్లేదు, 9 ఇస్తే బాగుంది. ఫ్రై పీస్ బిర్యానీ చెప్తే చూడండి మా ఏం చేశారు. కేఎఫ్సీ లాగానే మొత్తం పీస్ అన్నీ అట్లా ఉన్నాయి. కింద రైస్ అనమాట. ట్రై చేద్దాం ఎట్లా ఉందో. ఫస్ట్ రైస్ తో ట్రై చేద్దాం. ఒట్టి రైస్ ఎక్కువ ఆయిల్ రారే హరి. నా చేతులు ఇప్పుడు మెరుస్తున్నాయి లైట్ లో. ఆయిల్ వేసి మళ్ళీ చేసినట్టుంది. అవును, వేడి చేసి ఇచ్చినట్టున్నారు. సో చూద్దాం మా బిర్యానీ ఎలా ఉందో. టేస్ట్ బాగుంది. ఆయిల్ చాలా ఎక్కువ ఉంది. నా చేతులు చూడండి ఎట్లా మెరుస్తున్నాయి. చాలా ఆయిల్ ఉంది. మామ అలా జరిగింది అనమాట. ఇప్పుడే వచ్చాం హోటల్కి. ఇంకేదో రెస్ట్ తీసుకోవాలి, టైం అయిపోయింది. సో రేపు మళ్ళీ సైట్కి రెడీ చేసి వెళ్ళాలన్నమాట ఎర్లీ మార్నింగ్. సో చూద్దాం రేపు ఎలా జరగద్ది ఏంది కదా అని సైట్లో. సో ఈ రోజు కంటే ఇంతే ఈ వీడియోలో. వీడియో మాత్రం ఇంత ఆపేద్దాం. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళా. బై.